నిర్మించిన 2 పడక గదుల గృహ సముదాయాల్లో కనీస మౌలిక వసతులు లేక లబ్ధిదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పేదలకు సొంత ఇంటి కలను సాకారం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్మించిన 2 పడక గదుల గృహ సముదాయాల్లో కనీస మౌలిక వసతులు లేక లబ్ధిదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని చారికాం రోడ్డులో ఉన్న 2 పడక గదుల కాలనీలో త్రాగునీరు, సీసీ రోడ్లు, వీధి దీపాలు, పారిశుద్ధ సదుపాయాలు లేక రోజువారీ జీవనం దుర్భరంగా మారిందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరితకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా 2 పడక గదుల లబ్ధిదారుల సంఘం అధ్యక్షుడు అన్నం నాగార్జున మాట్లాడుతూ కాలనీ నిర్మించి లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించినప్పటి నుండి కనీస సౌకర్యాల కల్పనను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. త్రాగునీటి కోసం ప్రతిరోజు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని, మహిళలు దూర ప్రాంతాల నుండి నీరు మోసుకురావాల్సిన పరిస్థితి నెలకొన్నదని తెలిపారు. కాలనీలో అంతర్గత సీసీ రోడ్లు లేకపోవడంతో స్వల్ప వర్షానికి రహదారులన్నీ బురదమయంగా మారుతున్నాయని చెప్పారు. నమస్తే, నా పేరు అన్నం నాగార్జున. కాగజ్ నగర్ పట్టణం డబుల్ బెడ్రూమ్ వాస్తవ్యుని కమిటీ అధ్యక్షుడిని. మరి ఈరోజు కాగజ్ నగర్ పట్టణం నుంచి ఆసిఫాబాద్ పట్టణంకు రావడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ సమస్యల పైన మాకు వీధి దీపాలు లేవు, సీసీ రోడ్లు లేవు, వాటర్ సమస్యతో నానా ఇబ్బంది పడుతున్నాం. మరి 2 నెలల ముందు మాకు రాష్ట్ర మంత్రివర్యులు జూలపల్లి కృష్ణారావు గారు వచ్చి మాకు అప్రూవ్ ఇవ్వడం జరిగింది. మరి ఇంతవరకు పనులు జరగలేదు. సీసీ రోడ్లు వెంటనే నియమించాలని చెప్పేసి ఈరోజు ఆసిఫాబాద్ పట్టణంలోని జిల్లా కలెక్టర్ మేడంకి వినతి పత్రం ఇవ్వడానికి రావడం అంటూ జరిగింది. మరి ఆ డబుల్ బెడ్రూమ్లో విషసర్పాలు తిరుగుతున్నాయి. పెద్దవాళ్ళమంటే పాము వెళ్ళిన తర్వాత మేము వెళ్తాము, మరి చిన్నపిల్లలకు వాళ్ళకి తెలియదు, ఏమన్నా మాకు ఇబ్బంది అవుతుంది. కావున వెంటనే మాకు ఈ పరిశుభ్రంగా ఉంచాలని చెప్పేసి, క్లీనింగ్ చేయించాలి ఈ పిచ్చి మొక్కలని అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.